నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి విశాఖ మేయర్ పదవి కూటమికి దక్కడంతో తులసి దళం మాదిరిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె 6వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక ఓటు పనిచేసింది 74 మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడానికి కూటమికి ఆ విధంగా అవంతి కుమార్తె ఓటు ఆక్సిజన్ గా ఉంది అయితే కూటమికి చాలా మంది వైసీపీ వారు ఓటు చేశారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల వారసులు ఓటు చేశారు ఇక ఇప్పుడు వారందరినీ తెచ్చి కూటమి పార్టీలు చేర్చుకుంటాయా అంటే అదేమీ లేదు అనే కూటమి వైపు పార్టీల నాయకులు అంటున్నారు ఏలుబడిలో విశాఖ అభివృద్ధి చెందలేదని భావించేవారు మద్దతిచ్చారు తప్ప అందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలు లేవని అంటున్నారు ఇక మాజీ మంత్రి వైసీపీలో 5 ఏళ్ల పాటు అధికారం అందుకున్న అవంతి శ్రీనివాస్ గత డిసెంబర్లో ఆ పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన కూటమి వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది అయితే ఆయనకు కూటమిలోనికి ఎంట్రీ ఉంటుందా అనేదే విశాఖ చర్చగా ఉంది అవంతి శ్రీనివాసరావు తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 పార్టీలు మారారని అంటున్నారు ఆయన ఏ పార్టీకి గాలి ఉంటే ఆ వైపుగా మారే పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వారు అని అంటున్నారు ఇక ఆయనను రాజకీయంగా ప్రవేశం కల్పించి ఎమ్మెల్యేని చేసింది ప్రజారాజ్యం పార్టీ అని గుర్తు చేస్తున్నారు అయితే ఆయన ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు అందులో కొన్నాళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు 2014లో ఆయన టీడీపీలో చేరారు అలా అనకాపల్లి ఎంపీ అయ్యారు తిరిగి 5 ఏళ్లు గడవకుండానే టీడీపీని వీడి 2019 ఎన్నికల వేళకు వైసీపీలో చేరారు వైసీపీలో 3 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు అలా మంత్రిగా తన కోరికను తీర్చుకున్నారు ఇక వైసీపీ నుంచి 2 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ని సాధించారు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు వైసీపీ ఓటమి తర్వాత కూడా 6 నెలల పాటు అందులోనే కొనసాగారు గత డిసెంబర్లో ఆ పార్టీకి రాజీనామా చేసిన అవంతి కూటమి వైపు చూస్తున్నారు అయితే ఆయన రాజకీయ నిలకడ మీదనే కూటమి పార్టీలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి అధికారంలో ఉండే పార్టీలోనే ఆయన ఉంటారని గత పరిణామాలు గుర్తు చేస్తున్నాయి ఇక ఆయన మొత్తం రాజకీయ జీవితంలో ఎప్పుడు విపక్ష ఎమ్మెల్యేగా లేరని అంటున్నారు ఇక వైసీపీ మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్ పవన్ల మీద చేసిన కామెంట్స్ ని ఆయా పార్టీల నాయకులు మళ్ళీ బయట పెడుతున్నారు అలాంటి వారిని చేర్చుకోవద్దని తమ పార్టీ పెద్దలను వారు కోరుతున్నారట ఇక అవంతి విషయానికి వస్తే బలమైన సామాజిక వర్గానికి చెందినవారు అంగబలం అర్ధబలం దండిగా ఉన్నవారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.